అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి అల్లరి చాలా ఎక్కువ. కనిపించిన మొక్కల్ని చెట్లని విరగ్గొడుతూ తొక్కుతూ దాని బలాన్ని చూపిస్తూ అల్లరి చేస్తూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులు ఎంత చెప్పినా వినేది కాదు. దానికి ఏంటో అదో సరదా అలా చెట్లను ఎరగొడుతూ ఉండడం. అడవిలో జంతువులు అది మంచిది కాదు, ప్రకృతికి నష్టం చేకూరుతుంది అని చెప్పినా కూడా ఏంటో ఆ ఏనుగు అస్సలు విందు. ఇదంతా చూసిన కుందేలు ఏనుగుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఆలోచించి ఒకరోజు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏనుగు ఏనుగు, నీకు చాలా బలముందని నువ్వు అనుకుంటున్నావు కదా, సరే అయితే నేను ఒక మొక్కను చూపిస్తా, దాన్ని తొక్కి చూపించు అని చెప్పి ఏనుగుని తీసుకుని ఒక మొక్క దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ మొక్కకి ముళ్ళున్నాయని తెలియని ఏనుగు దాన్ని తొక్కి అబ్బా అబ్బా నొప్పి నొప్పి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దానికి వైద్యం చేయడానికి ఒక ఎలుగుబంటి వచ్చి దానితో ఇలా అంటుంది. చూసావా, మొక్కల్ని తొక్కాలనుకున్నావు, పాడు చేయాలనుకున్నావు, చూసావా ఏమైందో, ఇప్పుడు నేను నీకు వైద్యం చేసేది కూడా ఆ ఆకు పసరుతోనే. మొక్కలు చెట్లు మనకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి. మన ఆహారానికి వైద్యానికి అవే మూలం. కాబట్టి మొక్కల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఎలుగుబంటి చెప్తుంది. అప్పటి నుంచి ఏనుగు మొక్కలకి ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా జీవిస్తుంది.